హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ పండగ వచ్చేసింది కదండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి మనకి కొబ్బరి మిగిలిపోతుంది కదండి. దాన్ని నేను కొబ్బరి లడ్డూలు చేసి మీకు కూడా ఒకసారి దీన్ని లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపించాలని నేను ఈ వీడియో చేశానండి. ముందుగా కొబ్బరిని వెనక వైపు ఉన్న బ్లాక్ అంతా తీసేసి అది తురిమి పెట్టుకోండి కొబ్బరిని. అలాగే మనం కళాయి వేడి చేసుకొని నెయ్యి 1 స్పూన్ వేసి దీంట్లో మనం ఈ తురిమి పెట్టుకున్న కొబ్బరిని కొద్దిగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై కాదండి, కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. కొద్దిగా వాటర్ అంతా మనకి ఈ కొబ్బరిలో ఉండే వాటర్ అంతా పోయే వరకు ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు దేవుడికి మనం కొట్టిన కొబ్బరికాయలు పడేయకూడదండి, అది తినాలి కంప్లీట్గా, లేదంటే మటుకు మనం పూజ చేసిన ఫలితం మనకి దక్కదు. అందుకనే నేను ఈ విధంగా ఒకసారి ఆలోచించి మీ అందరు కూడా ఈ వీడియో చేసి చూపించాలని కొబ్బరి లడ్డూలు కానీ అలాగే పచ్చడి కానీ ఏదైనా చేసి కొబ్బరిని తినేయాలి. ఇప్పుడు నేను ఒక 2-3 చిప్పల కొబ్బరికి ఒక అరకిలో, అంటే కొంచెం అరకిలోకి తక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఈ కొబ్బరిని వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి. వేయించి పక్కన పెట్టిన తర్వాత ఈ బెల్లం తురుముని మనం చక్కగా ఈ బెల్లంలో వేసుకోవాలండి. తీగ పాకం వచ్చేంత వరకు చేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా పాకంలాగా రావాలని ఏం లేదు. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని మనం ఈ బెల్లాన్ని కరిగించిన తర్వాత ఈ డస్ట్ అంతా పోయేలాగా వడకట్టుకోండి. వడకట్టిన ఈ బెల్లాన్ని మళ్ళీ అదే కళాయిలో వేసి వేడి చేయండి. దీన్ని మనం కొంచెం తీగ పాకం వచ్చేలాగా దీన్ని రెడీ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే బెల్లాన్ని వడకడితే దీంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుందండి. ఇప్పుడు ఇది కొంచెం తీగ పాకంలాగా ఇలా వస్తే సరిపోతుంది. మనం బెల్లం వేసిన తర్వాత కూడా దీన్ని కొంచెం వేడి చేయాలండి. బాగా కొద్దిగా గట్టి పడే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఇది కొంచెం మనకి దగ్గర పడిన తర్వాత ఈ కొబ్బరి తురుముని దీంట్లో వేసేసి దీన్ని కూడా మనం ఒక 10 నిమిషాల పాటు బాగా లడ్డు బ్యాటర్ వచ్చేంత వరకు మనం దీన్ని వేడి చేసుకోవాలి. ఇలా మనం చూసారు కదా, ఈ విధంగా మనకి ఇది కొంచెం వాటర్ లాగా ఉంది కదండి. దీన్ని ఈ వాటర్ అంతా పోయేంత వరకు కూడా బాగా ఉడికించాలి. చూసారు కదా, ఈ విధంగా. మరీ దగ్గర పడి ఫ్రై చేస్తే మటుకు లడ్డూలు గట్టిగా వస్తాయండి. కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోండి. మీరు కావాలంటే కొంచెం జీడిపప్పు, బాదం పప్పులు కూడా దీంట్లో వేసుకోవచ్చు, నేనేం వేయట్లేదండి. అలాగే మరికొంత 1 స్పూను నెయ్యి వేసుకోండి. మరి కొంతసేపు ఫ్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా. కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ బంద్ చేసేయండి. ఇది చల్లారితే గట్టి పడుతుందండి. ఇలా ఉందని మీరు ఇంకా ఫ్రై చేయొద్దు. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ లడ్డూలని మీరు చక్కగా రౌండ్గా మీకు కావాల్సిన సైజులో రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా. ఇవి మనకి వారం రోజుల దాకా నిలువ ఉంటాయండి. ఇలా కొబ్బరితోనైనా మీరు డెకరేషన్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదండి, అదైనా వేయచ్చు. లేదంటే మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకపోతే పచ్చి కొబ్బరితోనైనా మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా జీడిపప్పు అలాగే కొంచెం కొబ్బరి తురుముతో నేను ఈ లడ్డూలని రెడీ చేస్తున్నాను. మీరు ఈ విధంగానే అన్ని లడ్డూలు కూడా రెడీ చేసేసుకోండి. మీకు కావాల్సిన సైజులో తీసుకోవచ్చు. బెల్లం ఎక్కువగా వేసుకుంటే మీకు మంచి రుచి ఉంటుందండి, లేదంటే మీకు అంతగా కొబ్బరి ఎక్కువగా తగులుతుంది, బెల్లం తక్కువగా ఉంటుందండి. కొబ్బరి సరిపడా వేసుకోండి. మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే రెడీ చేసుకోవాలి లడ్డూలని.
ఈ దేవుడికి కొట్టే కొబ్బరికాయలు మనం ఏమాత్రం కూడా పడేయొద్దండి. ఎప్పుడైనా సరే అది ఎండబెట్టేసి కొబ్బరి పచ్చడి కానీ, కొబ్బరి లడ్డూలు కానీ, లేదంటే కొబ్బరి పాయసం కానీ మీకు ఇష్టమైన రీతిలో ఉపయోగించుకోండి. కొబ్బరిని అంతా కూడా మనం ఎప్పుడైనా దేవుడి ప్రసాదాలు పడేయకుండా వాడితేనే పూజ చేసిన ఫలితం మనకు దక్కుతుందండి. నేను ఇంట్లో ఉన్న ఈ కొబ్బరిని ఈ విధంగా లడ్డూలు చేసి మనకి ఒక 4-5 రోజులు కూడా ఇవి నిల్వ ఉంటాయండి, ఏం పాడవు. మీరు జాగ్రత్తగా ఇలాంటి దేవుడి ప్రసాదాలను వేస్ట్ చేయకుండా చక్కగా ఇటువంటి రెడీ చేసుకొని పిల్లలకి ఇవ్వండి. మంచి బలం కూడా కొబ్బరి. అయితే వెనకాల ఉన్న బ్యాటర్ని తీసేస్తే, అంటే కొబ్బరికి ఉన్న వెనకాల మనకి కొబ్బరి చిప్పకి వెనక సైడు నల్లగా ఉంటుంది కదా, దాన్ని తీసేస్తే మనకి దగ్గు అటువంటి రాకుండా ఉంటాయి. అది తీసేసి మీరు ఈ విధంగా ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకోవచ్చు. స్వీట్ ఐటమ్స్ కొంచెం దగ్గు వస్తుంది అనుకుంటే మీరు వెనకాల ఉన్న నల్లదనాన్ని అంతా తీసేసి కొబ్బరిని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి దగ్గు కూడా రాకుండా ఉంటుంది. ఇలాగే మీరు పంచదారతో కూడా రెడీ చేసుకోవచ్చు కొబ్బరి లడ్డూలని. మరికొంత మనం దీంట్లో కోవా వేసుకొని కూడా చక్కగా కొబ్బరి లడ్డూలని రెడీ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇది మనకి ఇప్పుడు రెడీ అయిపోయినాయి, తినడానికి కూడా రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరమైన బెల్లం కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినాయి. పిల్లలకు కూడా చాలా బలం అండి. మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి పిల్లలకు పెట్టి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి కామెంట్లతోని మీరు తిని చూసి రుచి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ల ద్వారా నాకు చెప్తారని అనుకుంటున్నాను. ఓకేనండి, అందరికీ బాయ్.